ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చి ఉండొచ్చు? ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఇందిరా భవన్ లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నూతన కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్ లో జరిగిన ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన అంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ, దాని కొనసాగింపు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఇరువురు నేతలకు వివరించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్నటువంటి 3 శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంపై కూడా కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. వాటికి సంబంధించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఇటువంటి ప్రకటన వివరించకపోయినప్పటికీ 3కి కేటాయించాల్సినటువంటి శాఖలు, అదేవిధంగా ప్రస్తుతం కొంతమంది మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలను తొలగించి కొత్త వారికి కేటాయించడము, వారితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం పలు శాఖలు నిర్వహిస్తున్న వారి శాఖల్లో కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటుగానే రాష్ట్రంలో 2 చోట్ల, ఒకటి ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి విషయంలో వర్గీకరణ జరిపిన తర్వాత తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అమలుకు శ్రీకారం చుట్టింది. ఆ అమలు జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. దాంతో పాటుగానే బీసీ కులగణనకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి స్టెప్ వేసింది. అది అమల్లోకి తీసుకురావడం కోసమే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయటము, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అందించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. సో ఆ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక బహిరంగ సభ కూడా నిర్వహించాలని ఇప్పటికీ కేంద్ర నాయకత్వానికి రేవంత్ రెడ్డి ఇక్కడి వరకు వచ్చినటువంటి పలు సందర్భాల్లో విన్నవించారు. దానికి సంబంధించిన తేదీలపై ఖరారుకు సంబంధించిన విషయాలపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. 3వ అంశంగా చూసుకుంటే, దేశవ్యాప్తంగా గత 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలన్నింటినీ వివరిస్తూ దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకు సంబంధించిన విషయంలో తెలంగాణలో చేపట్టాల్సినటువంటి అంశాలు, రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా పర్యటించాలా లేదా కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతారా అనేటువంటి అంశాలపై దిశానిర్దేశం ఇరువురు నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇరువురు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు సుదీర్ఘంగా భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఇకపై చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, ఇప్పటి వరకు అమలు చేసినటువంటి హామీలతో పాటు ఇంకా అమలు చేయాల్సినటువంటి అంశాలు, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి, తన ముందున్నటువంటి మిగిలిన బాధ్యతలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి కూలంకషంగా ఇరువురు నేతలతో చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ముగ్గురికి మంత్రిత్వ శాఖల కేటాయింపు, పలువురు నుంచి కొన్ని శాఖలను తొలగించడము, పలువురి మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేయడము, దాంతో పాటుగా రాష్ట్ర నాయకత్వానికి కీలకమైనటువంటి అంశాలు, కార్యాచరణకు సంబంధించిన విషయాలన్నింటిపై కూడా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. వీటిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై వస్తున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకతను ఎలా హ్యాండిల్ చేయాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సినటువంటి చర్యలపై కూడా 3 నేతలు సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.